గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. ఆదికవి వాల్మీకి మహర్షుల విరచితమైన శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ 19వ సర్గం. తదప్రియమమిత్రఘ్నో వచనం మరణోపమం శ్రుత్వా న వివ్యథే రామః కైకేయీం చేదమబ్రవీత్. కైకేయి ఇలా మాట్లాడుతూ దశరథుడు కుమిలిపోతూ కనిపించిన ఇంత అప్రియమైన మాటలు మామూలుగా అయితే లౌకిక దృష్టిలో మృత్యువుతో సమానం. నీ ఆస్తిపాస్తులు నీకు వారసత్వంగా వచ్చిందంతా వదిలేసి నువ్వు అడవికి వెళ్ళిపో, అన్నిటి మీద హక్కు వదులుకో అని అంటే మామూలు మనిషి అయితే గుండె బద్దలవుతుంది. కానీ కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనే అరిషడ్వర్గాలను జయించిన శ్రీరామచంద్రుడికి ఆ మాట ఎలాంటి వ్యథను కల్పించలేదు. ఏవమస్తు గమిష్యామి వనం వస్తుం అహంత్వితః జటాజినధరో రాజ్ఞః ప్రతిజ్ఞామనుపాలయన్ ఇదం తు జ్ఞాతుమిచ్ఛామి కిమర్థం మాం మహీపతిః నాభినందతి దుర్దర్శో యథా పురమరిందమః మన్యుర్న చ త్వయా కార్యో దేవి బ్రూమి తవాగ్రతః యాస్యామి భవ సుప్రీత వనం చీరజటాధరః. అమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. రాజాజ్ఞను శిరసావహిస్తాను. అయోధ్య నగరాన్ని విడిచి జటావల్కల ధారి అయి వనవాసానికి వెళ్తాను. కానీ శత్రు సంహార సమర్థుడు ఎదురు లేనివాడు అయిన మహారాజుకి నా స్వభావం తెలుసు కదమ్మా. ఎప్పట్లాగా నన్ను ప్రియవచనాలతోటి ఎందుకు పలకరించడం లేదో నాకు అర్థం కావడం లేదు. నీ సమక్షంలోనే చెప్తున్నాను. జటాధారినై నారచీరలను ధరించి వనాలకు వెళ్తాను. ఇంక నువ్వు కోపాన్ని వీడు, ప్రసన్నురాలివగు తల్లి. హితేన గురుణా పిత్రా కృతజ్ఞేన నృపేణ చ నియుజ్యమానో విప్రబ్ధః కిం న కుర్యామహం ప్రియం. అళీకం మానసం త్వేకం హృదయం దహతీవ మే స్వయం యన్నాహమాం రాజా భరతస్యాభిషేచనం. అమ్మా, మహారాజుకి కృతజ్ఞత చాలా ఎక్కువ. ఆయన నాకు హితుడు, గురుడు, తండ్రి కూడా. అలాంటి వాడు ఆజ్ఞాపిస్తుంటే విశ్వాసపాత్రుణ్ణే నేను ఆయనకు మేలు కలిగించే పని ఎందుకు చేయనమ్మా? మహారాజు భరతుడి పట్టాభిషేకం గురించి నాకు స్వయంగా తెలపలేదన్న విషయము నన్ను క్షోభపరుస్తోంది, హృదయాన్ని దహిస్తోంది తప్ప అడవులకు వెళ్ళమన్నందుకు కాదు తల్లి. అహం హి సీతాం రాజ్యం చ ప్రాణనిష్టాన్ ధనాని చ హృష్టో భ్రాత్రే స్వయం దద్యాం భరతాయ ప్రచోదితః. కిం పునర్మనుజేంద్రేణ స్వయం పిత్రా ప్రచోదితః తవ చ ప్రియకామార్థం ప్రతిజ్ఞామనుపాలయన్ తదా శ్వాసయ హీమం త్వం కిన్విదం యన్మహీపతిః వసుధాసక్త నయనో మందమశ్రూణి ముంచతి. సోదరుడు నాకు అత్యంత ప్రియమైనవాడు. తన కోసం రాజ్యాన్నే కాదు, అత్యంత ప్రీతికరమైన ప్రాణాలను, సంపదలను, కడకు సీతనైనా సరే ఎవ్వరు అడగకుండానే స్వయంగా సంతోషంగా త్యజిస్తాను. ఇంకా మహారాజైన నా తండ్రి నీకు ప్రియం చేకూర్చడం కోసం ప్రతిజ్ఞ చేసి అందుకు నాకు చెప్తే నేను ఆయన మాట పాటించకుండా ఉంటానా? ఏమిటమ్మా ఇది? నాకు భరతుడిపైన ప్రేమ లేదా? తండ్రి మీద ప్రేమ లేదా? కానీ ఇప్పుడు తండ్రి బాధపడుతున్నారు, ఓదార్చు. అమ్మా, ఇదేమిటి? మహారాజు నేల వైపు చూస్తూ కన్నీరు కారుస్తున్నారమ్మా. మందం అశ్రూణి ముంచతి. ఏమిటమ్మా ఇదంతా? గచ్చంతు చైవానయితుం దూతాః శీఘ్రజవైర్హయైః భరతం మాతులకులాత్ అద్యైవ నృపశాసనాత్. రాజశాసనాన్ని అనుసరించి నా తమ్ముడు భరతుడు మేనమామ గారింట్లో ఉన్నాడు కదా, ఇక్కడికి తీసుకురావడానికి చాలా వేగంగా
పయనించే గుర్రాలపైన దూతలు ఇప్పుడే వెళ్ళేదురుగాక. దండకారణ్యమేషోహం ఇతో గచ్ఛామి సత్వరః అవిచార్య పితుర్వాక్యం సమావస్తుం చతుర్దశ. ఎలాంటి సంకోచము లేకుండా తండ్రి ఆజ్ఞను శిరసావహించి నేను ఇప్పుడే ఇక్కడి నుంచే 14 సంవత్సరాల పాటు వనవాసం చేయడానికి దండకారణ్యానికి వెళ్తాను తల్లి అంటూ కైకేయికి ప్రియం కలిగించే మాటలు మాట్లాడుతున్నారు శ్రీరామచంద్రుడు. ఇంత ప్రమాదాన్ని తీసుకొచ్చినా కూడా కైకేయి పట్ల ఆయన కోపం రావడం లేదు. ఎందుకు అంటే సుజనో నయాతి వికృతిం పరహిత నిరతో వినాశకాలేపి చిన్నోపి చందనతరుః సురభయతి ముఖం కుఠారస్య. ఇతరులకు మేలు చేయాలి అన్న ధ్యాస ఉన్నవాళ్ళు వాళ్ళకు కష్టం కలిగినప్పుడు కూడా వికృతంగా మారరు. ఎలాగా అంటే చందన తరువు తనను నరుకుతున్న గొడ్డలికి కూడా తన సువాసననే అందిస్తుంది, కానీ మరొకలా అది రెస్పాండ్ అవ్వదు కదా. రామచంద్రుడు కూడా చందనం చెట్టులాగా ప్రవర్తిస్తున్నాడు. సాహృష్టా తస్య తద్వాక్యం శ్రుత్వా రామస్య కైకేయీ ప్రస్థానం శ్రద్ధధానాహి త్వరయామాస రాఘవం. రామచంద్రుడి మాటలకు సంతోషించింది కైకేయి. వెంటనే వనవాస ప్రయాణానికి తహతహపడుతూ తొందర పెడుతూ ఏవం భవతు యాస్యంతి దూతాః శీఘ్రజవైర్హయైః భరతం మాతులకులాత్ ఉపావర్తయితుం నరాః తవ త్వహం క్షమం మన్యే నోత్సుకస్య విలంబనం రామ తస్మాదితః శీఘ్రం వనం త్వం గంతుమర్హసి. సరే రామ, అలాగే కానీ మేనమామ ఇంటి నుండి భరతుడిని తీసుకురావడానికి వేగంగా వెళ్ళే గుర్రాలపైన దూతలు వెళ్తారు. వనవాసానికి స్వయంగా సుముఖుడవైన నువ్వు ఆలస్యం చేయకుండా వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడి నుండి ఇప్పుడే నువ్వు వనాలకు బయలుదేరడం మంచిది. వ్రీడాన్వితః స్వయం యచ్చ నృపస్త్వాం నాభిభాషతే నైతత్ కించిన్నరశ్రేష్ఠ మన్యురేషోపనీయతాం యావత్ త్వం నవనం యాతః పురదస్మాదభిత్వరన్ పితా తావన్న తే రామ స్నాస్యతే భోక్ష్యతే పివా. ఎంత తొందరపడుతోంది కైకమ్మ అంటే, ఓ నరశ్రేష్ఠ, రాజు నీతో స్వయంగా మాట్లాడడానికి సిగ్గుపడుతున్నాడయ్యా. ఇక ఈ విషయము ఆయన నీతో మాట్లాడడం అంత ప్రాధాన్యత కలిగింది కాదు. ఇంకా మాట్లాడకున్నా పర్వాలేదు ఈ విషయం గురించి. ఆ విచారాన్ని మనసులోంచి తీసేసే. శీఘ్రంగా బయలుదేరు. నువ్వు నగరం నుండి వనానికి వెళ్ళేంత వరకు నీ తండ్రి స్నాస్యతే నా భోక్ష్యతే పివా, స్నానం చేయడు, అన్నపానాలను ముట్టడు. నువ్వు వెళితే త్వరగా ఆయన భోంచేస్తారు అని చెప్పి ఇంత కఠోరంగా మాట్లాడుతోంది. దేవతల కార్యం నిర్వర్తించడం కోసం రామకార్యంలో మొట్టమొదటి సమిధైన కైకేయి. కష్టమితి నిస్వస్య రాజా శోక పరిప్లుతః మూర్ఛితోన్యపతత్ తస్మిన్ పర్యంకే హేమభూషితే. చీచి, ఎంత కష్టం వచ్చి పడింది అంటూ నిట్టూరుస్తూ దశరథ మహారాజు మూర్ఛితుడై బంగారు పర్యంకంపై పడిపోయాడు. రామోప్యుత్థాప్య రాజానం కైకేయ్యాభిప్రచోదితః కషయేవాహతో వాజీ వనం గంతుం కృతత్వరః. శ్రీరాముడు మహారాజును లేవదీసి కూర్చుండబెట్టాడు. కానీ నువ్వు వెళ్తే కానీ మీ నాన్న అన్నం తినడు, స్నానం చేయడు అంటూ గుర్రాన్ని కొరడాతో అదిలిచ్చినట్టు కైకేయి తనను ప్రేరేపిస్తూ ఉంటే తండ్రి బాధ చూడలేక వనగమనానికి త్వరపడసాగాడు. ద్రోహి అయిన వాడు సాహసంబున నెట్టి స్నేహితునకైన చెరపు చేయో నూహ కలిగియుండు నోగు బాగులు లీక
విశ్వదాభిరామ వినురవేమ. ఒక్కసారి ద్రోహ చింతన మొదలైందంటే ఎప్పుడెప్పుడు అదే ధ్యాసలో ఉంటారు. ఇక్కడ కైకేయి అదే ధ్యాసలో ఉంది. పంపించేసేయాలి, అదే ధ్యాస, ఇంకొక మాట లేదు. తదప్రియమనార్యాయ వచనం దారుణోదయం శ్రుత్వా గతో వ్యథో రామః కైకేయీం వాక్యమబ్రవీత్. అంత దుష్టంగా దారుణంగా ప్రియమైన మాటలు మాట్లాడినా కూడా రాముడు మాత్రం ఎలాంటి వ్యధ చెందకుండా, నాహమర్థపరో దేవి లోకమావత్సుముత్సహే విద్ధి మాం ఋషిభిస్తుల్యం కేవలం ధర్మమాస్థితం. యదత్ర భవతః కించిత్ శక్యం కర్తుప్రియం మయా ప్రాణానపి పరిత్యజ్య సర్వథా కృతమేవ తత్. అమ్మా, నాకు రాజ్యకాంక్ష లేదు, ఇక్కడే ఉండాలని ఆశించడము లేదు. కేవలం ధర్మాన్ని ఆశ్రయించున్న నేను ఋషితుల్యుడిని. ఆ సంగతి నువ్వు తెలుసుకో. పూజ్యుడైన మా తండ్రికి ఏ కొంచెమైనా ప్రియం చేయగలిగి ఉంటే ప్రాణాలొడ్డైనా సరే దాన్ని చేసే తీరుతాను తప్ప ఆయనకు కష్టం కలిగించను. నహ్యతో ధర్మచరణం కించిదస్తి మహత్తరం యథా పితరి శుశ్రూష తస్య వా వచన క్రియా. తండ్రికి శుశ్రూష చేయడం, ఆయన ఆజ్ఞలు పాటించడం కంటే ధర్మాచరణ మానవులకు మరొకటి లేనేలేదు. అనుక్తోప్యత్ర భవతా భవత్యా వచనాదహం వనే వత్స్యామి విజనే వర్షాణీహ చతుర్దశ. నా తండ్రి స్వయంగా నన్ను ఆదేశింపకున్నా మీరు చెప్పారు కదా, అది చాలు. నేను 14 సంవత్సరాలు నిర్జన వన ప్రదేశంలో తప్పక నివసిస్తాను. నూనం మయి కైకేయి కించిదాంససే గుణం యద్రాజానమవోచస్త్వం మమేశ్వరతరా సతీ. అసలు నన్ను శాసించడానికి నీకు పూర్తిగా అధికారం ఉందమ్మా కైకేయి. నీ ఆజ్ఞ ఏదైనా నేను శిరసావహిస్తాను కదా. స్వయంగా నాకు చెప్పక అనవసరంగా నాన్నగారికి చెప్పి ఆయన కష్టం కలిగించావు. అసలు ఇన్ని సంవత్సరాల సాహచర్యంలో నీవు ఆయన గుణాన్ని నిజంగా గ్రహించలేకపోయావు. యావన్మాతరమాపృచ్ఛే సీతాం చానునయామ్యహం తతోద్వైవ గమిష్యామి దండకానాం మహాధ్వనం. అమ్మ, కౌసల్యామాత దగ్గర సెలవు కొని సీతను నిర్ణయించి వస్తాను. నాకు ఇంత మాత్రం గడువు నీవు. అనంతరము నేనే దట్టమైన దండకారణ్యానికి వెళ్తాను అంటున్నారు శ్రీరామచంద్రుడు. భరతః పాలయేద్రాజ్యం సృష్ట్రూషేశ్చ పితుర్యథా తదా భవత్యా కర్తవ్యం సహి ధర్మః సనాతనః. ఈ రాజ్యాన్ని భరతుడు పరిపాలించగలుగుతాడు. ఇంకా తండ్రి గారి సేవలు చేసేలాగా చూడు, ఎందుకంటే ఇదే సనాతన ధర్మం. స రామస్య వచ శ్రుత్వా భృశం దుఃఖహతః పితా శోకాదసక్నువన్ బాష్పం ప్రరురోధ మహాస్వనన్. ఈ రాముడి వచనాలు వింటూ దశరథ మహారాజు మరింత 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 దుఃఖభారంతో కన్నీరు కారుస్తూ దూడను కోల్పోయిన ఆవులాగా విలపిస్తూ ఉన్నాడు. వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నాడు. ఏమీ మాట్లాడలేకపోతున్నాడు. దూడ దూరమైన ఆవులాగా విలపిస్తూ ఉన్నాడు. అపరాధిని నెపమిన్నక కృపజోడుము రామా, అపరాధిని నెపమిన్నక కృపజోడుము రామా, జపతపము చేసి గతి నెపమెరుగను రామా, జపతపము చేసి గతి నెపమెరుగను రామా, రామ సీతారామ
రామ సీతారామ రఘురామ జయ రామ రామ నామనవి విని ఏమంటివి రామ రామ సీతారామ. పాపాత్ముడ బహుబాధల పాలైతిని రామ పాపాత్ముడ బహుబాధల పాలైతిని రామ ఏ పారగ పెనుభూతము దాపాయను రామ పాపాత్ముడ బహుబాధల పాలైతిని రామ ఏ పారగ పెనుభూతము దాపాయను రామ రామ సీతారామ రఘురామ జయ రామ రామ నామనవి విని ఏమంటివి రామ రామ సీతారామ. ఇల సౌఖ్యం బధికం బని ఎంచితిరా రామ ఇల సౌఖ్యం బధికం బని ఎంచితిరా రామ కలకాలం ఒకరీతిని గడువదు గద రామ ఇల సౌఖ్యం బధికం బని ఎంచితిరా రామ కలకాలం ఒకరీతిని గడువదు గద రామ రామ సీతారామ రఘురామ జయ రామ రామ నామనవి విని ఏమంటివి రామ రామ సీతారామ. రామదాస్ గారు దశరథుడి మనస్సును తానే దశరథుడయ్యి తెలిపారేమో అనిపిస్తుంది. వందిత్వా చరణో రామో విసంజ్ఞస్య పితుస్తథా కైకేయాశ్చాప్య నార్యాయ నిష్పపాత మహాద్యుతిః స రామః పితరం కృత్వా కైకేయీం చ ప్రదక్షిణం నిష్క్రమ్యాంతఃపురాత్ తస్మాత్ దదర్శస్వం సుహృజ్జనం. మహాతేజస్వి అయిన శ్రీరాముడు వెక్కి వెక్కి ఏడుస్తూ ఆవును దూడను కోల్పోయిన ఆవులాగా విలపిస్తూ స్పృహను కోల్పోయిన దశరథుడి చరణాలకు నమస్కరించాడు. ఆ తర్వాత దేవతల చేత ప్రేరేపించబడి ఇంతటి పాపాన్ని కట్టిన కైకేయి పాదాలకు ప్రణమిల్లి తండ్రికి కైకకు ప్రదక్షిణం చేసి ఆ అంతఃపురం నుంచి బయటికి వచ్చి తన మిత్రుల్ని చూశారు. తం బాష్ప పరిపూర్ణాక్షః పృష్ఠతో అనుజగామః లక్ష్మణః పరమక్రుద్ధః సుమిత్రానందవర్ధనః. జరిగిన పరిణామాలకు శోకంతో కన్నుల నీరు నిండిన వాడే సుమిత్రాదేవి కుమారుడు శ్రీరాముని తోడు నీడ అయిన లక్ష్మణుడు ఎంతో కోపానికి గురయ్యి అన్నయ్యన రాముడి వెన్నంటూ నడిచాడు. నిజానికి ఇక్కడ ఒక విషయం మనం ఆలోచించాల్సింది ఏమిటంటే, కైకేయి ఇంత తిట్టించుకుంటోంది ఇన్ని యుగాల తర్వాత కూడా, దుష్టురాలు దుర్మార్గురాలు అంటూ. కానీ ఆమె రాముణ్ణి వెళ్ళమన్న దండకారణ్యం ఏమిటి అనంటే, దండుడు అనేవాడు ఇక్ష్వాకు మహారాజు కుమారుడు, రాముడు ఇక్ష్వాకు వంశీయుడు. ఈ దండుడు దుష్టుడు. బాల్యంలో కూడా ఆటల్లో తోటి బాలుర్ని మిక్కిలి హింసించేవాడు. దానివల్ల తండ్రి తన నగరం నుంచి వెడలగొట్టి వింధ్యపర్వతానికి పంపించేశాడు. వింధ్యపర్వతానికి దక్షిణాన మధుమంతము అనే పురాన్ని నిర్మించుకొని ఆ ప్రాంతాన్ని పరిపాలించేవాడు ఈ దండుడు. రాక్షసులతో స్నేహం చేసి శుక్రాచార్యుడి దగ్గర విద్యాభ్యాసం చేశాడు. శుక్రాచార్యుడు కూతురైన అరజను చూసి కామాతురుడై గురుపుత్రికాని కూడా చూడకుండా ఆమెను ఇబ్బంది పెట్టడంతో విషయం తెలుసుకున్న శుక్రుడు కుపితుడయి అతడి పురం చుట్టూ 100 యోజనాల మేరకు మట్టి వర్షించేలాగా శపించాడు. అతని పురం మట్టి అడుగున పడడం, అతను మరణించడం, ఆ ప్రదేశం అంతా ఆ తర్వాత కాలంలో అరణ్యంగా మారడం జరిగింది. దండుడి పేరుతో అదే దండకారణ్యమైంది. నిజానికి అక్కడ
రాక్షస సంచారం విపరీతమైపోయింది. ఆ తర్వాత కాలంలో అక్కడ నివసిస్తున్న మునులు, ఋషులు, రామ ఎప్పుడొస్తావు, ఈ రాక్షస సంహారం చేసి ఇక్కడ మరల ధర్మాన్ని ఎప్పుడు నెలకొల్పుతావు, ఈ రాక్షసులు మాకు ఇబ్బంది కలిగిస్తున్నారు అంటూ వేడుకుంటూ ఉంటే, ఈ ఇక్ష్వాకు వంశానికి కోడలుగా వచ్చిన మహా సాధ్వి, నిజానికి చాలా గొప్పది అయిన కైకేయి రాముణ్ణి అక్కడికి పంపించి ధర్మస్థాపన చేయించబోతోంది. నిజానికి విపరీతంగా తిట్టించుకునే క్యారెక్టర్ అంటూ ఎవరన్నా ఉన్నారు అంటే రామాయణంలో కైకేయినే. కానీ ఆ తల్లి మనసు తెలియకుండానే రాముడిని పరంధాముణ్ణి చేస్తుంది. ఇక్కడ రాజైతే చక్రవర్తి అవుతాడు, కానీ అరణ్యాలకు వెళ్ళి దేవుడయ్యాడు. అభిషేచనికం భాండం కృత్వా రామః ప్రదక్షిణం సనైర్జగామ సాపేక్షో దృష్టిం తత్రా విచాలయన్. బయటకు వచ్చిన తర్వాత ఈ సంభారాలతోటి నా ప్రియమైన సోదరుడైన భరతుడికి పట్టాభిషేకం జరగాలి అని భావిస్తూ పట్టాభిషేకం కోసం సిద్ధపరచబడిన మంగళ ద్రవ్యాలన్నిటికీ ప్రదక్షిణం చేశాడు. ఆ తర్వాత వాటి వైపు చూడనైనా చూడకుండా అక్కడి నుంచి కదిలాడు. నచాస్య మహతీం లక్ష్మీం రాజ్యనాసోపకర్షతి లోకకాంతస్య కాంతత్వాత్ సీతరశ్మేరివక్షప. తనకు పట్టాభిషేకం ఆగిపోయడం వల్ల శ్రీరాముడు ఏమాత్రం బాధపడలేదు, ముఖశోభ కించిత్తు తగ్గలేదు. అసలు తన సహజ సౌందర్య శోభలతోటే నగుమోము గలవాని నామనోహరుని అంటూ పురుషులకు సైతం ఆనందం కలిగించేంత అందంతో లోకాలన్నిటికీ ఆనందదాయకుడు. కానీ చంద్రుడి సహజ కాంతిని రాత్రి తగ్గించలేనట్టుగా పట్టాభిషేకం ఆగిపోవడం మాత్రం ఆయన ముఖకాంతిని ఏ మాత్రం తగ్గించలేకపోయింది. నిజమే కదా, లోకకాంత సకల లోకాలకే ప్రభు ఆయన. ఇక్కడ కోసల రాజ్యాధికారం ప్రత్యక్షంగా లేకపోతే ఏమవుతుంది? ఎటు చూసినా ఏం చేసినా ఆయన ఎక్కడ ఉన్నా చక్రవర్తే. సవనం గంతు కామస్య త్యజతశ్చ వసుంధరాం సర్వలోకాతిగస్యేవ లక్ష్యతే చిత్త విక్రియా. రాజ్యాధికారాన్ని త్యజించి వనమునకు వెళ్ళడానికి సుముఖుడై ఉన్న శ్రీరాముడు జీవన్ముక్తుడై త్రిగుణాతీతుడైన యోగిలాగా ఎలాంటి మనోవికారాలు లేకుండా అలాగే చక్కగా చిరునవ్వుతోటి బయలుదేరాడు. ప్రతిషిధ్య శుభం ఛత్రం వ్యజనే చ స్వలంకృతే విసర్జయిత్వా స్వజనం రథం పౌరాస్తథా జనాన్ ధారయన్ మనసా దుఃఖం ఇంద్రియాణి నిగృహ్య చ ప్రవివేశాత్మవాన్ వేస్మ మాతుర ప్రియ సంశివాన్. రాముడు స్థితప్రజ్ఞుడు కాబట్టి శుభప్రదమైన శ్వేతఛత్రం చక్కగా అలంకరించబడిన వింజామరలను వద్దని వారించాడు. మిత్రులు, పౌరులు, రథం, జానపదులు అందరినీ పంపించి వేశాడు. తను వనానికి వెళ్తున్నాడు అన్న సంగతి తెలిసి దుఃఖార్తులైన ఆత్మీయుల్ని చూసి అప్పుడు తనలో పెళ్ళుబుకిన దుఃఖం, వాళ్ళు బాధపడుతున్నారని ఆయనలో దుఃఖం కలిగింది. తనకు కష్టం కలుగుతోందని కాదు, దాన్ని దిగమింగుకొని ఇంద్రియాలను నిగ్రహించుకున్నాడు. అలాగే తల్లికి ఎంతో బాధ కలిగించే ఈ వార్త తనే చెప్పాలి అని కౌసల్యాదేవి అంతఃపురంలోకి ప్రవేశించాడు. సర్వో హ్యభిజనః శ్రీమాన్ శ్రీమతః సత్యవాదినః నాలక్షయత రామస్య కించిదాకారమాననే. పట్టాభిషేకం చూడ్డానికి చక్కగా ముస్తాబై వచ్చిన ఆత్మీయులు, ఉత్తమ గుణాలు కలిగిన వాడు, సత్యవాది అయిన శ్రీరాముడు ముఖంలో దుఃఖ సూచకమైన ఎలాంటి మార్పును గమనించలేదు. అంటే రాముడు అంత స్థితప్రజ్ఞుడు అని తెలుస్తోంది. ఉచితం చ మహాబాహు నజహౌ హర్షమాత్మనః శరదః సముదీర్ణాంశు చంద్రస్తేజ ఇవాత్మజం. శరత్కాలంలో పున్నమి నాడు 16 కళలతో ప్రకాశిస్తున్న చంద్రుడి సహజ కాంతి ఆయన ఎలాగైతే విడవదో అలాగే బాహువైన శ్రీరాముడిని సహజమైన సంతోషం విడవలేదు. మరి మహాత్ముడు కదా, అలాగే ఉంటారు. వాచా మధురయా రామః సర్వం సమ్మానయన్ జనం
మాతుః సమీపం ధీరాత్మా ప్రవివేశ మహాయశాః. తనతో వచ్చిన జనులందరినీ మృదు మధుర వచనాలతో సంతోషపరుస్తూ ధీరుడు మహాయశస్వి అయిన మహానుభావుడు తల్లి వద్దకు చేరుకున్నారు. తం గుణైః సమతాం ప్రాప్తో భ్రాతా విపుల విక్రమః సౌమిత్రిరనువవ్రాజ ధారయన్ దుఃఖమాత్మజం ప్రవిశ్య వేత్మాతిభృశం ముదాన్వితం సమీక్షతాం చార్థ విపత్తిమాగతాం న చైవ రామోత్ర జగామ విక్రియాం సృహృజ్జనస్యాత్మ విపత్తి శంకయా. సోదరుడైన శ్రీరాముళ్లాగా సుఖదుఖాలు సమానంగా భావించేవాడు మహాపరాక్రమశాలి అయిన లక్ష్మణుడు అన్నగారిని చూస్తూ దుఃఖాన్ని నిగ్రహించుకుంటూ ఆయన్నే అనుసరించాడు. ఇక శ్రీరాముడు తల్లి అయిన కౌసల్యాదేవి మందిరంలోకి ప్రవేశించేటప్పటికీ మందిరం అంతా సంతోషంతో నిండిపోయి ఉంది. హఠాత్తుగా వచ్చిపడిన ఆపద గబుక్కుని తెలిస్తే ఆత్మీయులకి ప్రాణాలకి ముప్పు వాటిల్లుతుందేమో అన్న భయంతో తన ముఖంలో ఎలాంటి వికారానికి తావివ్వలేదు రామచంద్రుడు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే అయోధ్యాకాండే 19 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలోని అయోధ్యాకాండంలో 19వ సర్గ సంపూర్ణం.